ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎల్నినో సూపర్ ప్రభావంతో సాగు త్రాగునీరు లేక తూర్పు గోదావరిలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాలరావు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో భూగర్భ జలాలు సైతం ఎండిపోతున్నా అని తెలిపారు. ఆంధ్రాకు అన్నపూర్ణ వంటి తూర్పు గోదావరిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసే దుస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఇరిగేషన్ వ్యవసాయ అధికారులతో చర్చిస్తామని అంటున్న చైర్మన్ వేణుగోపాలరావుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఆఖరి సర్వసభ్య సమావేశం ఈ రోజు కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిలో జరుగుతుంది. చైర్మన్ విపత్ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగాయి. ఈ పాలక వర్గానికి సంబంధించి ఆఖరి సమావేశం. 5 ఏళ్లుగా ఈ వైసీపీ ప్రభుత్వం హయాం నుంచి ఇప్పటి వరకు జడ్పీ చైర్మన్ గారు అదేవిధంగా పాలకవర్గ సభ్యులు అధికారుల సహకారం చేసిన అభివృద్ధి సంక్షేమ గురించి ఒకసారి మాట్లాడదాం. సార్, ముందుగా మన అభివృద్ధి సంక్షేమానికి వెళ్ళక ముందు అభివృద్ధి సంక్షేమం మాట్లాడక ముందు ఎల్నినో ప్రభావం అంటే నేను ఇరిగేషన్ లో ఎస్సీగా పనిచేశారు కాబట్టి ఇరిగేషన్ లో ఎల్నినో ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి సార్. ఎల్నినో ప్రభావం ఇరిగేషన్ ఒకటే కాదు, ఈ రోజున మన మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు చెప్పిన ప్రకారం అయితే యావత్ ప్రపంచం కూడా ఫేస్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ డెల్టాలో ఉన్నాం కాబట్టి మనకి ఎక్కువగా ఫిజికల్ గా మన కళ్ళకు కనబడుతుంది. దీన్ని ఎలాగా ఓవర్కమ్ అవ్వాలన్నది ఇప్పుడు మీటింగ్ లో నేను అందుకే ప్రత్యేకంగా ఇరిగేషన్ ఎస్సీ గారితో నేను సమావేశం. ఎందుకంటే ఇప్పుడు చెరువులన్నీ కూడా ఎండిపోయినాయి. మనకు పర్లేదు, మనకు ఆహార ధాన్యాలు నిల్వ ఉంటది కాబట్టి మనకి బియ్యం అది దొరుకుతుంది. పశువులకి గడ్డి ఎక్కడ దొరుకుతుంది? పశువులకి గడ్డి దొరకదు. ప్లస్ గ్రౌండ్ వాటర్ కూడా కిందకి వెళ్ళిపోతుంది. బావులు కూడా ఎండిపోయే పరిస్థితి వస్తుంది. దీన్ని ప్రభుత్వం మొన్న కరోనా టైంలో ఎలాగైతే ఎమర్జెన్సీగా యాక్ట్ చేసిందో సెంట్రల్ గవర్నమెంట్, దీన్ని అదే యాక్టివిటీ దీన్ని కూడా అదే లెవెల్లో దీన్ని ట్రీట్ చేసి ఎల్నినోని కూడా చాలా డేంజరస్ కండిషన్ లో ఉన్నది. ఇప్పుడు దాన్ని ట్రీట్ చేసి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ఏ విధంగా వీరి యొక్క పశువుల్ని ఈ దానా ఎలాగా, గ్రౌండ్ వాటర్ ఎలాగా, ఈ చెరువులను ఎలా నింపుకోవాలి, డ్రింకింగ్ వాటర్ కే కొన్ని ఏరియాలో ప్రాబ్లం వచ్చేటువంటి సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలనేసి నేను మా జిల్లా పరిషత్ ద్వారా కోరుకుంటున్నాను. ఎల్నినో సూపర్ ఎల్నినో రెండు భయపడుతున్నప్పటికీ ఇరిగేషన్ శాఖలో పూర్తి అనుభవం ఉంది. ఎందుకంటే క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు ఎస్సీగా పనిచేశారు. ఈ నేపథ్యంలో మీరు చెప్పినట్టుగానే డెల్టా కూడా అన్నపూర్ణ లాంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా కరువు పరిస్థితులు, ఖరీఫ్ లో వంతుల వారి విధానం ఇప్పటికే మీ కోనసీమలో కూడా పొలచోట్ల ఈ ఖరీఫ్ ఎండిపోతున్న పరిస్థితి ఉంది. ఖరీఫ్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇప్పుడు సఫిషియెంట్ వాటర్ ఉన్నది మనకి గోదావరికి. ఇంకా ఈ రోజు సర్ప్లస్ కూడా జరుగుతుంది. కొంచెం టెక్నికల్ గా ఇంజనీర్స్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీని మీద కొద్దిగా దృష్టి సారించి ఖరీఫ్ వరకు మనం గట్టెక్కించుకోం. రబీ అనేది ఇంక రాబోయే రోజుల్లో మనం చూడాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది రబీ మనం సీలేరు మీదే ఆధారపడి ఉంటాం ఎక్కువ. కాబట్టి ఎంత ఉంటాయి అన్నది మనం ఇంకా చేయలేము. ఒరిస్సా గవర్నమెంట్ తోటి కాంటాక్ట్ చేసి బలిమిల అప్పర్ స్ట్రీమ్ లో ఉన్నాయన్నీ కూడా మనం దృష్టిలో తీసుకుని చేయవలసిన ఆవశ్యకత ఉంటుంది. మీరు చెప్పినట్టుగా గతంలోనూ సీలేరు నుంచి తీసుకొస్తున్నారు. సీలేరు నుంచి తీసుకొచ్చినా కూడా రబీకి పూర్తి స్థాయిలో నీరు అందని పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే గతంలో మనం వరుసగా రబీకి 100% నీరు ఇచ్చారు. రబీకి 100% అంటే మనకి పోలవరంలో మా వైఎస్ జగన్ గారు పుణ్యం అంటూ 48 గేట్లు కూడా అక్కడ ఆయన టైంలోనే ఎరెక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా మనకి 15 TMC వాటర్ అక్కడ స్టాక్ అవుతుంది. దాన్ని కూడా మనం తీసుకుని ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా కెనాల్స్ కి ఇచ్చి కొంచెం ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ చేస్తే మనం రబీ కూడా గట్టెక్కడానికి అవకాశాలు ఇవ్వగలం. లేదు అంటే ఆల్టర్నేటివ్ మన వ్యవసాయ శాఖ ద్వారా, మన వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ ద్వారా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సైంటిస్టులు ఉంటారు కాబట్టి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏంటన్నది కూడా ఈ సంవత్సరం వరకు మనం చూసుకుని ఎల్నినో నుంచి గట్టెక్కడానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. మీరెంత ధైర్యంగా చెప్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లోనే పంపార పరిధిలో వరి వేయొద్దని కలెక్టర్ గారు చెప్పారు. జ్యోతుల్ నెహ్రూ గారు కూడా ఆయన ఇరిగేషన్ మీద మిగిలిన పట్టున్నప్పటికీ ఆయన కూడా ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళిపోండి అన్నారు. ఎంత ధైర్యంగా మీరు ఎలా చెప్పగలుగుతారు? అదే అంటున్నాం కదా, నేను ప్రత్యామ్నాయ పంటల గురించి కూడా మనం దృష్టి పెట్టాలి.
అది ఈ ఇరిగేషన్ పక్కన పెడితే 5 సంవత్సరాల్లో జడ్పీ చైర్మన్గా ఎలాంటి సంతృప్తికర సేవలు అందించగలిగారు? మేము మాకున్నటువంటి రిస్ట్రిక్టెడ్ వనరులతోటి మాకు కనీసం మేము శాలరీలు కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి కూడా మేము కొంతవరకు సాటిస్ఫాక్షన్ కంటే సర్వీస్ వరకు మేము కొంతవరకు అంటే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అవ్వచ్చు, అవి మేము మంచిగా చేసుకున్నాం అంతే. అంతకుమించి మేము అభివృద్ధి ప్రకంగా వెళ్తే మాత్రం పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పెద్ద ఎత్తున పెరిగిపోయింది సార్. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కి పింఛన్ మనమే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ డబ్బులు ఇవ్వమని లాస్ట్ మీటింగ్ లో తీర్మానం చేస్తారు. నెలకు 60 లక్షలు మేము పెన్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. వచ్చిన ఏదన్నా అరకొర డబ్బులు వస్తే దానికే పోతాం. ఎందుకంటే మీకు అన్ని తెలుసు, చేంజ్ అమౌంట్స్ లేవు, రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చే అమౌంట్స్ కూడా మరి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏంటో ప్రభుత్వం నుంచి వాళ్ళకి తెలియదు, కానీ అవి కూడా జీరో, మొత్తం అంతా జీరో బడ్జెట్ తోటి నడుస్తుంది మనదంతా. ఈ రోజు ఏమైనా తీర్మానాలు చేసే అవకాశాలు ఉన్నాయా? తీర్మానాలు చేసేది ఏమీ లేదు, కానీ మామూలుగా జనరలైజ్ చేసి మాట్లాడుకుంటాం అంతే. అంత తీర్మానాలు చేయడానికి ఇక్కడ ఏమీ లేదు, ఇన్పుట్ ఏం లేదు. దేశానికే ధాన్యాగారంగా ఆంధ్రాకి అన్నపూర్ణగా విరాజిల్లుతున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం ఎల్ నినో రాబోతున్న సూపర్ ఎల్ నినో ప్రభావంతో కొంతవరకు ప్రభావం ఉంది. ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా రైతులను మళ్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరిగేషన్, అగ్రికల్చర్ అధికారులతో కూడా మాట్లాడుతున్నాం. ఇక 5 ఏళ్ల జడ్పీ పాలన అయితే సంతృప్తి ఇచ్చింది. నిధులు లేనప్పటికీ ఉన్న నిధులతోనే జడ్పీటీసీలు అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం జరిగిందని చైర్మన్ వేణుగోపాల్ చెప్పడం జరిగింది. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, కాకినాడ.